20 లీటర్ల రాయల్ ఎమల్షన్ని 13,000 పెట్టి కొనడానికి నేను పిచ్చోని అనుకున్నావు కదూ. ఇది జనరల్గా ఒక పెయింటరు ఒక ఓనర్ గారికి రాయల్ ఎమల్షన్ గురించి సలహా ఇస్తే అతని ఫీలింగ్. అంత కాస్ట్ పెట్టి కొనడానికి ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు కాదు. కానీ ఎందుకు కొనాలి అంటే దీని గురించి ఒక స్టోరీ రాయొచ్చు. కానీ ఎవరికి అంత టైం ఉండదు కాబట్టి దీని గురించి కేవలం 1 నిమిషంలో చెప్పేస్తాను. చివరి వరకు వీడియో చూడండి. సో ఇది ఒక కమర్షియల్ సెమినార్ హాల్ అనమాట. సో ప్రజెంట్ దీని కండిషన్ అయితే చాలా బ్యాడ్గా ఉంది. యాక్చువల్గా ఈ కమర్షియల్ హాల్కి 8 ఇయర్స్ ముందు కూడా ఇదే రాయల్ ఎమల్షన్ వేశారు. అయితే బయట ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల చెమ్మ గోడలకైతే వచ్చింది కానీ ఈ పెయింట్ని దాటి బయటకు రాలేకపోయింది. గోడ ఎంతలా డ్యామేజ్ అయిందంటే స్విచ్ బోర్డు కిటికీలు అన్నీ చిలింపట్టి ఎక్కడికక్కడ ఊడిపోతున్నాయి. అయినా కూడా గోడను వీలైనంత వరకు డ్యామేజ్ కానివ్వలేదు. డ్యామేజెస్ అన్నీ పుట్టి పెట్టాము. క్రాక్స్ అన్నీ క్రాక్ పేస్ట్ పెట్టి ఫిల్ చేసాము. సీలింగ్ వైట్ అయిపోయిన తర్వాత జనరల్గా మేము వేసే పెయింట్స్ అయితే ఒక పర్ కోటింగ్కు 3 బకెట్లు కావాల్సి వచ్చేది. సో ఇది ఎకనామీ పెయింట్స్ అనమాట. యావరేజ్గా ఒక్కొక్క బకెట్ 3,000 ఖర్చు వస్తుంది. సో ఆ విధంగా సెకండ్ కోటింగ్కు మరో 2 బకెట్లు, టోటల్గా 5 బకెట్లు అనుకోండి. 5 బకెట్లు ఖచ్చితంగా వేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు దాని ఖర్చు దగ్గర మనకు 15,000 అయితే వస్తుంది. కానీ ఒక్క రాయల్ ఎమల్షన్ 20 లీటర్స్ బకెట్ టోటల్ సెమినార్ హాల్ మొత్తం సింగిల్ కోటింగు డబుల్ కోటింగు వేయగా వర్కర్స్ అలసిపోయారు. కానీ ఆ 20 లీటర్ల బకెట్లో పెయింట్ మాత్రం అయిపోలేదు. ఇంకా 5 లీటర్స్ పెయింట్ అయితే మిగిలిపోయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రాయల్ ఎమల్షన్. సో దీని ఫ్యూచర్ గురించి చెప్పాలంటే లాంగ్ లాస్టింగ్ అండ్ వాటర్ ప్రూఫ్ అండ్ వాషబుల్, అదేవిధంగా గోడకి మంచి షైనింగ్ ఇస్తుంది, లగ్జరీ ఫీల్ ఇస్తుంది. సో వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ. వెళ్తూ ఒక లైక్ వేసుకోండి. రాయల్ ఎమల్షన్ గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.